నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో ఇప్పుడు నాతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే, బేసికల్లీ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్. గబ్బర్ సింగ్ తీస్తే ఏ రేంజ్లో ఆడిందో చూసాం కదా. ఇప్పుడు ఒక చిరంజీవి గారి వీరాభిమాని ఆయన స్టెప్పులకి డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటుందో మనం రీసెంట్గా చూసాం అనమాట. బాగా ట్రెండ్ అవుతున్నారు ఈ మధ్య. డీ ఫేమ్ మన మురళీ బాబాయ్ ఫ్రమ్ చిత్తూరు అనమాట. తెలుసు కదా, ఆంటీ కూతురా అమ్మో అప్సరా. మాట్లాడేద్దాం. బాబాయ్ అనొచ్చా మిమ్మల్ని? అందరూ పిలిచేది అదే కదా. ఏ షోకి పోయేసి వచ్చాను. అప్పటి నుంచి అభి మాస్టర్ గారు, ఆది మాస్టర్ గారు, ప్రతి ఒక్కరు అక్కడ డాన్సర్స్ ప్రతి ఒక్కరు, పండు మాస్టర్, మణిగండ, రాజుబాయ్, వీళ్ళందరూ మురళీ బాబాయ్ గారు, బాబాయ్ ఫేమస్ అయిపోయిందండి. అంతే, బాబాయ్ అని పిలుస్తున్నారు. వాళ్ళ సంతోషం అది, కానీ పేరు అదే అయిపోయింది. అంటే ఇప్పుడు మిమ్మల్ని మురళీ గారు అని పిలిచి, లేదంటే ఇంకొంచెం పొగిడి, ఇవన్నీ ఓకే. ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే, కాకపోతే మీరు దూరంగానే ఉంటారు. బాబాయ్ అనగానే ఎప్పుడైతే ఉందో ప్రతి ఒక్కరు ఓన్ చేసుకుంటున్నారు అన్నమాట, దగ్గరికి లాక్కుంటారు. అదొక సంతోషం. బాబాయ్ అంటే ఒక బిడ్డలు పిలిచినట్టే కదా, హ్యాపీగా ఉంటుంది. సో సంతోషం. మీకు బిడ్డలు ఎక్కువైపోయారు. అదే బిడ్డలు ఎక్కువైపోయినాయి, అభిమానం ఎక్కువ. ఇంకా బాబాయ్ అయిన తర్వాత బిడ్డలే కదా. నాకు చాలా హ్యాపీగా ఉంది. బాబాయ్ బిరుదు రావాలి కదా, ఏముంది. కానీ ఆ గ్రేస్ ఏంటి బాడీలో అంటే, నిజంగా డాన్స్ నేర్చుకున్న వాళ్ళు కూడా అంత న్యాచురల్ గ్రేస్ రాదు బాడీలో. చిరంజీవి గారు ఎలా వేసారు అప్పట్లో, ఆంటీ కూతురు అమ్మో అప్సర, ఆ స్టెప్పులు కానీ అబ్బా అదిరిపోయింది అసలు. ఒక రేంజ్లో వేసారు. ఏంటి మీకు ఏమన్నా చిన్నప్పటి నుంచి ఎవరన్నా అనేవారా, అబ్బా చిరంజీవిలో వేస్తావు నువ్వు డాన్స్ అని? చిన్నప్పటి నుంచి మాకు చిత్తూరులో సంతపేటలో డాన్సర్ మురళి అంటే నేనే. అప్పట్లో డిస్కో డ్యాన్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. డిస్కో డ్యాన్సు ఇలాంటి బాగా టప్పాంగుతు డ్యాన్సు, అప్పుడంతా మాస్ ఎక్కువ. నేను నేర్చుకున్న దగ్గర డ్రమ్స్ల పైన డ్యాన్స్ నేర్చుకున్నా. డ్రమ్ బీట్కి తగ్గట్టు మ్యూజిక్ తగ్గట్టు మ్యూజిక్ భలే ఉన్నారు. ఒక ఆయన, అతను చనిపోయినాడు, పరదేశి అని. ఆయన డ్రమ్స్ల పైన నేను డ్యాన్స్ నేర్చుకుంది. మళ్ళీ చిరంజీవి గారి సినిమాలు చూసిన తర్వాత నాకు ఎక్కువ డ్యాన్స్ అంటే ఇంకా ఇదైంది. చాలా ఎక్కువగా ఏమంటే పసివాడి ప్రాణం నుంచి ఎక్కువ స్టార్ట్ అయింది. ఏంటి పసివాడి ప్రాణం నుంచి? అప్పుడు ఆ సినిమా నుంచే కదా బ్రేక్ డ్యాన్స్ స్టార్ట్ అయింది. అంతకుముందు బ్రేక్ డ్యాన్స్ లేదు, డిస్కో డ్యాన్స్, టప్పాంగత్తు, ఏదో క్లాస్, స్లో మూమెంట్స్, సాంగ్ డ్యాన్స్, ఇలాంటివిదా ఉన్నాయి. బ్రేక్ డ్యాన్స్ మూమెంట్ స్టార్ట్ అయింది ఎప్పుడు అంటే పసివాడి ప్రాణం. బ్రేక్ డ్యాన్స్ అనే సాంగ్స్ ఉంది కదా, చుక్కలు, అదే ఆ సాంగ్స్ నుంచి డ్యాన్స్ అంటే ఏమనంటే బయటపడింది. అంతకుముందు కానీ అప్పటికీ చిరంజీవి గారి డ్యాన్స్ అంటే ఆ డ్యాన్స్ లెవెల్ వేరు, ఆ డ్యాన్స్ మూమెంట్ వేరు. ఇప్పుడు ఈ వయసుకైనా డ్యాన్స్ వేస్తూనే ఉన్నారు. అది చాలా ఆయన మూల్యంగా నాకు బాగా పేరు వస్తూ ఉంది. ఏమంటే ఇంకా ఆయన డ్యాన్స్లో ఎక్కువ. నాకు ఫస్ట్ డ్యాన్స్ ఎవరిది అంటే చిరంజీవి గారిదే నేను వేస్తున్నాను. ఇప్పుడు అంటే ఒక అభిమానిగా, వీరాభిమాని కాబట్టి నేను అడుగుతున్నాను. చిరంజీవి గారి డ్యాన్స్ అప్పట్లో ఒక న్యాచురల్గా ఒక గ్రేస్ ఇదంతా చూసేవాళ్ళం మనం. ఇప్పుడు చాలా మంది ఏంటంటే రకరకాల మూమెంట్లు వేస్తున్నారు. లైక్ వాళ్ళ అబ్బాయి ఉన్నాడు, వాళ్ళ మేనల్లుడు ఉన్నారు, ఇంకా ఎన్టీఆర్ గారు ఉన్నారు, చాలామంది ఉన్నారు అద్భుతమైన డాన్సర్లు. కాకపోతే చిరంజీవి గారి గ్రేస్ ఎక్కడైనా అవుతుందా, మ్యాచ్ అవుతుందా, ఏమన్నా దాటుతున్నారు ఎవరన్నా? సార్ ఇంకోటి ఏమంటే, ఇప్పుడు ఉన్న వాళ్ళకి వీళ్ళది డ్యాన్స్ ఓకే కాదంటారు, కానీ చిరంజీవి గారు అప్పుడు డ్యాన్స్ అయినా ఇప్పుడు డ్యాన్స్ అయినా డ్యాన్సే అది. ఆ డ్యాన్స్ని తీసేయడానికి ఏం లేదు. ఒక వెరైటీ స్టెప్స్ ఉంటుందంటే ఆ డ్యాన్స్ ఆయన డ్యాన్స్ వేయలేరు, ఆయన స్టెప్ వేయలేరు. చిరంజీవి గారి డ్యాన్స్ వేయలేరు, ఆయన స్టెప్ వేయలేరు, ఆయన నటన చేయలేరు. నాకు తెలిసినంత చెప్తున్నాను, ఆయన చాలా గొప్ప డ్యాన్స్ అంటే అదే. నాకు పిచ్చండి చిరంజీవి గారి సినిమాలు. ఒకటి కాదు 10 సార్లు చూస్తాను. ఏమంటే డ్యాన్స్ వల్లే. డ్యాన్స్ ఒక సినిమాలో ఉన్నట్టు స్టెప్స్ ఇంకో సినిమాలో ఉండదు అన్నమాట. ఒక సినిమాలో స్టెప్ ఇంకో సినిమాలో ఉండదు. కాబట్టి ఆయన ఆ డ్యాన్స్ వేరు. ఎంతమంది న్యూ ఆర్టిస్టులు వచ్చినా, ఎంతమంది వచ్చినా, ఇంకా ఆయన ఉన్న నాళ్ళు వేస్తే ఇంకా డ్యాన్స్ పేరు మోగుతుంది. చిరంజీవి గారి డ్యాన్స్ అంటే పేరు మోగుతుంది. మీ అభిమానం ఎగ్జైట్మెంట్ ఇప్పుడు దాకా ఇచ్చిన ఆన్సర్లు, ఆ 2 ఆన్సర్లతో పోలిస్తే ఇది కొంచెం ముందుకు వచ్చి మరీ చెప్తున్నా. ఉన్నది చెప్తున్నాను. ఎంతమంది ఆర్టిస్టులు రాని, ఎంతమంది డ్యాన్సర్స్ రాని, కానీ వద్దంటం లేదు, చేయలేదు అనటం లేదు. కానీ చిరంజీవి గారి డ్యాన్స్ వేరు. అది
ఎప్పుడైనా ఒక్క ఫోటో ట్రై చేస్తారా? ఫోటో లేదండి, కలవాలి చూస్తున్నా, కలగంటూనే ఉన్నా. ఇప్పుడు మీ కళలో సాకారం అయ్యే రోజులు సార్తో ఫోటో తీసుకోవాలా, ఆయనతో కలవాలా, ఆశీర్వాదం తీసుకోవాలా. మీరు ఇంకా అలా ఫోటో తీసుకోవాలా అనే కళ కనకండి. ఇప్పుడు ఏం కళ కనాలంటే అదే స్క్రీన్ మీద చిరంజీవి గారి పక్కన ఒక చిన్న స్టెప్ వేసే ఛాన్స్ రావాలి. ఆ ఛాన్స్ వస్తే ఇంకా మహాభాగ్యం కదా నాకు, ఇంకా దేవుడు ఇచ్చిన వరం కదా అది. అలాంటి ఛాన్స్ వస్తే కాదంటాను నేను. అమ్మ ఏం సార్, నేను పక్కన ఫోటో తీయాలనే నేను కోరికతో ఉన్నాను. ఇంకా ఆయన పక్కన డ్యాన్స్ చేయాలంటే ఆ కోరిక ఇంకా సూపర్గా చేయొచ్చు. యాక్చువల్లీ ఇప్పుడు సోషల్ మీడియాని చాలామంది తిట్టుకుంటున్నారు. ఏమనంటే ఏంటి ఎవడు పడతాడు ఏది పడితే చేసేయడం, అది మొత్తం ట్రెండ్ అయిపోవడం, ఇదంతా అనుకున్నాం. ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్కసారి ఇలాగా మట్టిలో మాణిక్యాలను వెతుకుతుంది చూడండి. అసలు మీలాంటి వాళ్ళని వెలుగులోకి తీసుకొచ్చి ఇప్పుడు చిత్తూరులో మీ పని మీరు చేసుకునే వాళ్ళని లాక్కొచ్చి ఇప్పుడు ఢీ షోలో ఆల్మోస్ట్ ఒక 50 లక్షల దాకా వెళ్ళింది మీ వీడియో. 50 లక్షల మంది చూశారు అసలు ఆ వీడియో. అసలు లాక్కు రావడం, పెద్ద పెద్ద వాళ్ళందరూ ఇప్పుడు సలాం అనడం, మురళీ బాబాయ్ అనే పేరు అందరికీ తెలియడం, ఇలాంటప్పుడు సోషల్ మీడియాని మెచ్చుకోవాలనిపిస్తుంది. మెచ్చుకోవాలి కరెక్ట్గా యూజ్ చేసుకుంటే నిజంగా మట్టిలో మాణిక్యాలు. సోషల్ మీడియా లేదు కదా సార్, అప్పట్లో లేదు. నాకు తెలిసి తెలిసిన నుంచి సోషల్ మీడియా లేదు. ఇప్పుడు ఈ మధ్యలో కదా సోషల్ మీడియాలంతా వచ్చింది, అంత పబ్లిసిటీ అయింది. ఈ సోషల్ మీడియా వల్లే చాలా మంది ఆర్టిస్టులు బయటపడుతున్నారు. బాబాయ్ మీరు ఏమన్నా అనుకుంటున్నారా కొంచెం ముందు ఇంకా కొంచెం ముందు వచ్చి ఉంటే? బికాస్ నిజం చెప్తున్నా, ఓపెన్గా మాట్లాడుతున్నా. అంటే ఇప్పుడు మేమే ఇప్పుడు నార్మల్గా ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళు దాటేసరికి ఎనర్జీ లెవెల్స్ తగ్గుతాయి. బట్ మీరు 50 దాటేసిన వ్యక్తి, మీరు ఇప్పుడు అయినా ఎనర్జీగా చాలా బాగా డ్యాన్స్ చేస్తున్నారు. ఇంకా అవకాశాల కోసం ఒక జీవితం మీద ఒక కొత్త హోప్తో బ్రతుకుతున్నారు, ఒక ఆశయం ఇలా బ్రతుకుతున్నారు. బట్ ఇంకొంచెం ముందు ఒక 30sలో వచ్చుంటే ఇండస్ట్రీకి, అప్పుడు ఉండే ఎనర్జీ లెవెల్స్ ఇంకా వేరే ఉంటాయి. ఇంకా ముందు వచ్చుంటే వేరే ఉండేది, జీవితం మీద ఇంకా ఆశలు ఉండేవి, ఆశాభావం ఉండేది, ఇంకా పెద్ద స్థాయికి వెళ్తాను అని చెప్పి. పెద్ద స్థాయికి వెళ్ళకపోయినా ఒక మీడియంగా అయినా కొంచెం బాగా గుర్తింపు తెచ్చుకోవాలి. బాగా ఏదో మన దేనికి మనం మరి అంత పెద్ద స్థాయికి పోవాలని కూడా నేను అనుకోవట్లేదు. అది ఏజ్లో ఉన్నప్పుడు వచ్చి ఉంటే కొంచెం పేరు తెచ్చుకుంటాను, ఏదో కొంచెంగా బాగుపడి ఉంటాను. బట్ మీకున్నప్పుడు రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఇప్పటి వరకు పిల్లలు బాగా తింటే చాలు టైంకి అని అనుకునేవారు. ఇప్పుడు నుంచి మీరు బాగా తినాలి, డైట్ బాగా మెయింటైన్ చేయాలి, ప్రతి ఒక్కరు ఎనర్జీ ఉండాలి. ప్రతి ఒక్కరు ఆది సారు, ఆది గారు కానీ, అభి మాస్టరు, వీళ్ళంతా నాకు బాబాయ్ గారు హెల్త్ చూసుకోండి, మంచి ఫుడ్ తినండి, బాగా జాగ్రత్తగా ఉండండి, ఇదే చెప్తున్నారు. మొన్న అభి మాస్టర్ ఫోన్ చేశారు, ఏం బాబాయ్ గారు ఎలాగున్నారు, ఎట్టొస్తుంది రెస్పాన్సిబుల్, బాగా నాకు భలే హ్యాపీగా ఉంది, సంతోషంగా ఉంది. లేదు మాస్టర్ అని పిలుస్తున్నా, అభి మాస్టరు, బాబాయ్ గారు నన్ను మాస్టర్ అని పిలవద్దండి, అభి అనే పిలండి, అది తప్పండి, మాస్టర్ కానీ చిన్న కాదు పెద్ద కాదు, ఒక మీరు ఒక స్టేజ్లో ఉన్నారు కాబట్టి మాస్టర్ అనే పిలవాలి. అంతే, వయసులో చిన్నవాడని పేరు పెట్టి పిలిచి అది బాగుండదు, నాకు నచ్చదు. అంటే వాళ్ళ బాబాయ్ గారు ఓన్ చేసుకోవచ్చు, మనం కూడా ఇవ్వాల్సిన రెస్పాన్స్ ఇవ్వాలి. అది మాస్టర్ అయిన తర్వాత మాస్టర్ అని పిలవాలా, అంతే, కరెక్ట్. పేరు పెట్టిన బాగుండదు కదా. ఇప్పుడు అభి మాస్టర్ వల్ల నేను ఇంత పబ్లిసిటీ అయ్యాను. నేను ఎక్కడో ప్రోగ్రామ్ చేసి ఏదో ఆదివారం ఒకరోజు తిరుపతిలో పార్క్లో చేస్తుంటాను, అది చూసి వేరే అతను ఇన్స్టాగ్రామ్లో పెట్టాడు. ఇన్స్టాగ్రామ్లో పెడితే అది అభి మాస్టర్ వాళ్ళు నాకు ఫోన్ చేసి వీడియో కాల్ చేసి రమ్మనడం, ఆడికి వెళ్ళడం, ప్రోగ్రామ్ చేయడం, ఫస్ట్ స్టేజ్ ఎక్కి సక్సెస్ చేసుకుని వచ్చాను. అది నాకు చాలా, ఇంతవరకు నాకు ఆ సంతోషం ఎప్పుడు లేదు. స్టేజ్ ఎక్కాను, పక్కన మాతో పాటు వేరే మాస్టర్ వాళ్ళు వేసినారు కాంపిటీషను, మాకు 92 మార్క్ పట్టింది, వాళ్ళకి 86 మార్క్ పట్టింది. బ్రహ్మాండం. ఫస్ట్ స్టేజ్ ఎక్కి ఫస్ట్ స్టేజ్ ఎక్కి విన్ అయ్యి రావడం నాకు చాలా సడన్ అయిపోయినా. మార్కులు వేసేటప్పుడు నిలబడుకొని దండం పెట్టుకుంటున్నాను, దేవుడా ఎంత దూరం వచ్చాను, పరువు నిలబెట్టవయ్యా తండ్రి, నువ్వేనా అంటే నేను దేవుని ముక్కున్నా. కానీ సక్సెస్ చేసుకుని బయట వచ్చాను. దాంతో అభి మాస్టర్, సంతోష్ మాస్టర్ చాలా హ్యాపీ అయిపోయినారు. నాకు చాలా సంతోషం. ఒక్క నిమిషం. సో కాదు, మీరు డి ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళినప్పుడు అక్కడ లైట్స్, ఆ కెమెరాస్ ఇవన్నీ కొత్త, మీరు బయట చాలా న్యాచురల్గా ఒక ఫీల్తో చేస్తూ ఉంటారు.
ఇది మళ్ళీ కట్స్ ఉంటాయి, సడన్గా ఇది ఉంటుంది, కెమెరా వచ్చి డిస్టర్బెన్సెస్ ఉంటాయి, అక్కడ ఏం భయం, కొంచెం భయం కానీ అర్థం కాకపోవడం కానీ ఇలాంటి ఏం లేవా? అభి మాస్టర్ గారు నాకు చాలా ధైర్యం ఇచ్చారు. బాబాయ్ గారు మీరు ఫస్ట్ స్టేజ్ ఎక్కుతున్నారు, మీరు ప్రోగ్రామ్ చేసినది కానీ ఇక్కడ షూటింగ్కి రావడం ఫస్ట్ కొంచెం మీకు గిలిగా ఉంటుంది, కొంచెం ఎమోషనల్గా ఉంటుంది, కాబట్టి మీరు ధైర్యంగా మీరు స్టేజీ పైన వచ్చిన తర్వాత ప్రోగ్రామ్స్ మ్యూజిక్ సాంగ్స్ మొత్తం వేసేటప్పుడు మీరు వేసే మూమెంట్ చూపించేయండి. ఒకవేళ మీరు ఏదైనా మర్చిపోతే వేరే మూమెంట్స్ మ్యూజిక్ తగ్గట్టు వేసేయండి, కానీ నిలబడకుండా మీరు మూమెంట్ చేసేయాలా అంటే ధైర్యం చెప్పారు. ఏమిరంటే నన్ను అసలు చూపించటలే. ముందు అభి మాస్టర్, సంతోష్ మాస్టర్, ఈ డాగ్లు డ్యాన్సర్స్ డాగ్ వాళ్ళు వేస్తున్నారు, నేను వాళ్ళు నాకు కనబడరు, నేను వాళ్ళకి కనబడను. స్క్రీన్ వెనకాల నిలబెట్టేస్తారు నన్ను. అంటే నన్ను సస్పెన్స్ అంటే అభి మాస్టర్ గారు మిమ్మల్ని ఎవ్వరు చూడకూడదు బాబాయ్, స్టేజీ పైనే కనబడాలా, అప్పటి వరకు కనిపించకూడదు అంతవరకు. కానీ మాతో కూర్చోండి, మేము ప్రాక్టీస్ చేస్తుంటాము, మీరు వచ్చి చేయొద్దండి, మేము చేసుకుంటాం. ఏమంటే అభి మాస్టర్ క్లాస్ రూమ్ తీసుకెళ్ళి 2 టైం వేసి ప్రాక్టీస్ చేయమన్నారు, వేసి వేశాను. బాబాయ్ గారు ఇంకేయద్దండి, ఇంకా మీ మూమెంట్స్ అంతా మీరు గుర్తుపెట్టుకొని ఇంక వదిలేయండి, మీ గురించి మాకు లేదు, మేము కావాలంటే మేము కంపోజ్ చేసుకుంటాము, మీరు కనబడింది స్టేజ్ పైన కనబడాలి, ఎవ్వరు మాకు వచ్చినట్టు కనబడకూడదు. అంటే మిమ్మల్ని ఒక సర్ప్రైజింగ్ ప్యాకేజ్ కింద చూపిద్దామని అనుకున్నారు, సర్ప్రైజ్ ఎలిమెంట్ కింద. కానీ ఆ గుర్తింపు వచ్చిందండి, ఎట్లా సర్ప్రైజ్గా పెట్టారు అభి మాస్టరు, అంతకంత గుర్తింపు తెచ్చుకున్నాను, చాలా హ్యాపీగా ఉంది. మార్కులు పడి విన్ అయ్యి వచ్చాము, ఏదో ప్రజెంటేషన్ ఇచ్చారు, మాకు చాలా నా జీవితంలో అది ఫస్ట్ ఇలాంటి చూడడము. అభి మాస్టర్కి, సంతోష్ మాస్టర్కి చాలా కృతజ్ఞతలు తెలిపించుకుంటున్నాను. యాక్చువల్లీ మిమ్మల్ని ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ ట్రెండ్ అయ్యి అలా అయ్యారు. ఎవరండి అది పోస్ట్ చేసింది? అది సండే ఒకరోజు మున్సిపల్ పార్క్లో ప్రోగ్రామ్ చేస్తారు, డ్యాన్సర్స్ ఇద్దరున్నారు, నవీన్, నాని. వీళ్ళు వారం ఒక్కొక్కరు మార్చి చేసుకుంటారనమాట. వీళ్ళ గ్రూప్ ఒకరోజు ఒక వారం, నెక్స్ట్ వారం వచ్చి ఇంకొక గ్రూప్ మరి. సరే నేను కాలక్షేపానికి ఈవినింగ్ టైం వెళ్తాను సండే, అప్పుడు ప్రోగ్రామ్ చూస్తూ ఉంటాను. వాళ్ళే పిలిచారనమాట, ఎవరైనా ఆడియన్స్ వచ్చి డ్యాన్స్ చేయాల్సి ఉంటే చేసుకోవచ్చు. అప్పుడు వీళ్ళని వేస్తానంటే వాళ్ళు ఒకలాగా చూస్తారు, సర్లే చూసుకుంటారు ఆడియన్స్, అది ఏం రా వయసు అయిపోయింది, అది వీనే ఇలా అనుకుంటారు, ఎవరైనా అనుకుంటారు, ముసలోడుగా ఉన్నాడు ఏమైపోతాడు. కానీ మన టాలెంట్ మనకు తెలుసు, భగవంతుడు తెలుసు. స్టేజ్ ఎక్కిన తర్వాత చూపిద్దాం లెట్టన్. ఏం పట్టేస్తారే అన్నారు, ముఠా మేస్త్రి పెట్టాను నేను. నాకు ప్రాణం పోసింది ముఠా మేస్త్రి, నాకు ఇంత దాకా రప్పించింది ముఠా మేస్త్రి. ఆ సాంగ్ సిగ్నేచర్ మూమెంట్ కదా, బెండ్ చేస్తున్నాను కదండి, ఇదే మెయిన్. ఆ డ్యాన్సుల్లోనే 2 times ఈ స్టెప్స్ ఉంది కదా, ఆ స్టెప్సే మెయిన్, అదే లుక్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.